ప్రభును మన రక్షకుడును మన కొరకు ప్రాణము పెట్టి తిరిగి లేసిన యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి ఉదయకాలం మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆత్మీయ వాక్య ధ్యానాంశముగా అనుదిన వాక్యంలో నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనం నుంచి అపోస్తులైన పౌలు గారు మరి వాక్యాలను మనం నేర్చుకుందాం. అప్పుడే అతని కన్నుల నుండి పొరలు వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్ము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు అతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే పౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువు పరుచుకొని దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని సంపనాలోచింపగా వారి ఆలోచన పౌలునకు తెలియవచ్చెను. వారు అతను చంపవలనని రాత్రింబగలు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. కనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని కిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చిన శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసిన కానీ అతడి శిష్యుడు అతనిని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించుననియు వారి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభునామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరి కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతని కైసరకు తోడుకొని వచ్చి తార్షునకు పంపెను. దేవుని వర్తమానంలో పౌలుకు ఎదురైన సంఘటనలు, క్రీస్తు నిమిత్తమై హతసాక్షి అయిన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే మరి కొరడా దెబ్బలు తిన్నాడో అలాగనే పౌలు గారు కూడా 1 కొరడా దెబ్బలు తిన్నట్టుగా మన వాక్యాల్లో చదువుకొని ఉన్నాం. ఈరోజు అద్భుతమైన వాక్యాన్ని ప్రియ సహోదరులారా వింటూ ఉండటానికి మరి మనము నేర్చుకొనడానికి బోధ కలుగు నిమిత్తము ప్రతి ఒక్కరము కూడా ఒక ఆలోచనతో వాక్యాలను హృదయములో ఉంచుకుంటూ ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ప్రకారంగా మనము మాట్లాడడానికి దేవాతి దేవుడు మనకు ముందుండి నడిపించాలని మొట్టమొదటిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, కృపగల తండ్రి, పౌలు గారికి బాప్తిసం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఆటంకాలు ఏర్పడ్డావో, బాప్తిసం తీసుకున్న మేమందరం వాక్యం వినుచున్నవారము, బాప్తిసం తీసుకోకుండా ఇంకా ఎదురు చూసేవారు ఏ విధంగా ఆటంకములు వస్తాయో కూడా ఈ వాక్యాల ద్వారా నేర్చుకొని వాటిని ఎదుర్కొని బలపడే భాగ్యమును, విశ్వాసం నందు బలపడే భాగ్యమును వాక్యం వినుచున్న వారికి అందరికి కూడా దయచేయండి. వాక్యం చెప్పుచున్న వారికి నాకు జ్ఞానమునివ్వండి. అర్థమయ్యే రీతిగా వాక్యం బోధించే కృపను భాగ్యము నాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందినవారు, పొందుచుండటానికి ఇంకా పొందాలి అనే ప్రయత్నించేవారు ప్రతి విశ్వాసికి పౌలు గారిని ఆదర్శంగా తీసుకొని ఏమి వాక్యంలో వాటిని మనము నేర్చుకుంటూ ఉన్నామో
ఆ నేర్చుకున్న వాక్య ప్రకారము ప్రవర్తించబద్ధులమై ఉన్నాం. పౌలు గారు అడుగులు వెంట మనం కూడా అడుగులు వేయాలి. ఆయన ఏ విధంగా అడుగులు వేశాడు? చిన్నపిల్లలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా సరిచేసి జాగ్రత్తగా నిలబెడతా ఉంటారో, తాను నిలుచున్నాను తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునవలెను కదా అంటాడు. ఈ పౌలు గారు యొక్క మాటలు, అడుగులు ఏ విధంగా అడుగులు వేశాడు, ఎన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. మొట్టమొదటిగా చూసుకున్నట్టే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనంలో పొరల గురించి చెప్తూ ఉంటాడు. సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు చేసిన క్రీస్తు ప్రభువుని గురించి, దేవుని గురించి ఎవరైతే ఆయన మహింపరుస్తూ ఉన్నారో వారందరినీ కూడా, పిల్లలను కూడా, చంటి బిడ్డలను కూడా వదలకుండా ఆ పొరలు అలా ఉన్నవి. ఆ పొరలు ఇప్పుడు క్రీస్తు ప్రభువుని నమ్ముడు ద్వారా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, రమ్మన వానికి శిక్ష విధించబడును అనే వాక్యానికి విధేయుడై బాప్తిసం తీసుకోవడానికి మరి ఆయన ఒక 18వ వచనంలో చెప్పబడుతున్నది. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఈ పొరలు అంధకారమైన పొరలు, చీకటి పొరలు. వెలుగు ఏమాత్రము కనబడదు. వెలుగు ఉందా? సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? అదే వాక్యాలను కింద అంటూ ఉంటాడు చూడండి. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువాడని నాశనము చేసిన వాడు వీడే కాడా, ఇతను కాడా? చాలామంది గుర్తు చేసుకుంటున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు అంధకారము పొరలు కమ్మిని అందరినీ కూడా హింసలు పెట్టాడు. క్రీస్తు ప్రభు అని మాట వచ్చినప్పుడు వారిని ఎంత ఇబ్బంది పెట్టారో. కానీ అలాంటి పౌలు గారు సౌలు జీవితాన్ని అంధకారమైన పౌరులుగా గుర్తించినట్టుగా చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో, ప్రియ సహోదరుల, ఈ అంధకార పొరల గురించి అందరికీ ఉన్నవి, నాకున్నవి, వినుచున్న వారికి ఉన్నవి, పౌలు గారికి కూడా ఆ పొరలు ఉండటం వలన పొరలు ఏమైనాయో చెప్తూ ఉంటారు. పొరలంట అప్పుడు 18వ వచనం రాలిపోయినాయి అంట. ప్రభువును ఎరిగి బాప్తిసం తీసుకోవాలనే ఆలోచన కలిగిన తర్వాత ఆయనకు పొరలు రాలిపోయినట్టుగా చూసాం. ఈ అంధకారమైన పొరలు 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక ప్రియ సహోదరులారా 17-18 వచనాలు చూసినట్టయితే, కాబట్టి అన్య జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపాడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ప్రియ సహోదరుల జాగ్రత్తగా పరిశీలించినట్టయితే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై, సౌలుగా ఉన్నప్పుడు అంధకారమైన మనస్సు ఒకటి కలిగి ఉన్నాడంట. తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత, హృదయ కాఠిన్యం ఏమి తెలియలే. అప్పుడు హృదయ కాఠిన్యములో ఉన్నాడు సౌలు గారు కాబట్టి అజ్ఞానము చేత ఏమి తెలియని మరి ఆయనకిచ్చిన అధికారం అలాంటిది. ఆ అధికారం చొప్పున దుర్యోగం చేసుకుంటూ అంధకారమైన మనస్సు కలిగి ఉన్నారంట. తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపారిన వారే తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుని ఉన్నారు. అలాగ నడుచుకున్నాడట సౌలుగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పొరలు అంధకారమైన పొరలు రాలిపోయినాయి. మరి తమ హృదయ కాఠిన్యము కూడా
తొలగిపోయిన తర్వాత అజ్ఞానాన్ని విడిచి ఇప్పుడు జ్ఞానం కలవాడుగా బాప్తిసంలో తీసుకున్న వారందరూ కూడా, తీసుకున్నవారు, తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు కూడా ఇలాంటి ఒడిదుడుకులు, ఇలాంటివి అంధకారమైన పొరలు మనలో ఉన్నవి, అవి తొలగిపోయినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు అవన్నీ కూడా రాలిపోతాయి. అది పౌలు గారికి ఆ పొరలు రాలిపోయినాయంట. ఇదే పత్రికలో, రోమా పత్రికలో, రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మరి మనందరికి కూడా ఒక అమూల్యమైన వాక్యాలు, రోమిలి రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో, వారు అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఏమయ్యారంట? జ్ఞానులమని చెప్పుకొనుచు వారు అవివేక హృదయము అంధకారమాయను. వారి హృదయము అంధకారము, చీకటి 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 చీకటిలో ఉంటూ చీకటిలో పడిపోతున్న జీవితాలకు క్రీస్తు ప్రభు వెలుగు ఇచ్చేవాడు. ఆ వెలుగులోనికి ప్రవేశించినట్లయితే అన్యోన్య సహవాసము, మనకు ప్రేమ దేవుడు అనుగ్రహిస్తాడు. మరి 23వ వచనంలో కూడా, వారు అక్షయుడగు దేవుని మహిమయు క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాత జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపమునకు మార్చిరి. దేవుని ఎరుగున వారు విగ్రహాలను ప్రతిమా స్వరూపములకు మార్చి వాటిని మొక్కేవారుగా అంధకారమైన అవివేక హృదయము వారిలో ఉన్నది. కాబట్టి ఆ బాప్తిస్మము తీసుకున్న తర్వాత ఈ పొరలంట, అంధకారమైన పొరలు రాలిపోయినాయి అంట. మొట్టమొదటి అడుగు ఈ పొరలు క్రీస్తు ప్రభులోనికి వచ్చిన తర్వాత రాలిని అని చెప్పేసి 18వ వచనంలో చూసుకున్నట్టయితే, అదే రీతిగా చూసుకున్నట్టయితే ప్రభువుని అంగీకరించిన తరువాత మరి అపోస్తల కార్యములు, అపోస్తలుడైన పౌలు గారే ఈ వాక్యాలను మనకు నేర్పుతూ ఉన్నారు. ఈ వాక్యము ఆయన వేసిన అడుగులు ఎలాగున్నావో ఆ అడుగు జాడలో మనమందరము కూడా నడిచే కృపను భాగ్యమును దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాలని, ఇటు యొక్క భాగ్యమున అనేకులకు లేదు. క్రీస్తు ప్రభులోకి బాప్తిసం తీసుకున్న వారందరూ మాత్రమే పరలోక రాజ్యము, వారికే నిత్య జీవం ఉన్నది. కానీ బాప్తిసం తీసుకోకుండా నేను బైబిల్ పట్టుకొని అనేక సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నానని వారు ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన బద్ధులమై ఉన్నామని ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిసం తీసుకున్న తరువాత అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మరి 38వ వచనాన్ని పేతురు గారు మరి ఇక్కడ, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామ బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని చెప్పేసి వాక్యాల్లో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, చదువుతున్నాం. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికై వేరై రక్షణ పొందుడని. అంధకారం గలవారై, మరి కఠిన హృదయం గలవారై, మీరు హృదయ కాఠిన్యం గలవారై ఉన్నట్టయితే మీరందరూ ఏం చేయాలంట? అనేక విధమైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికై వేరై రక్షణ పొందుడే. చీకటిలో ఉన్నవారు మూర్ఖులకు తరము వారికి మూర్ఖంగా ప్రవర్తించాడు సౌలు గారు. ఈ తరముల వారికి అలాగనే మీరు కూడా పౌలుగా మారిన తరువాత ఆయన ఏ విధంగా మరి పౌలు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ప్రకటించారు, తన ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడో అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా, 8వ అధ్యాయము ఈ విధంగా, అప్పుడు ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అందరూ కూడా మారు మనసు పొంది పాపక్షమాపణ, పురుషులు స్త్రీలను బాప్తిసం పొందారు. ఆ పొందిన వారు 3000 మంది. 2వ అధ్యాయంలో 36వ వచనం నుంచి చూసినట్టయితే 42వ వచనం అపోస్తల కార్యంలో మరి 3000 మంది బాప్తిసం పొంది వారు ఏక మనస్సు కలవారై తమ చిరాస్తులను అమ్మి పేదలకిచ్చుచూ సహవాసమట్టగా పరిచర్యలు చేశారు. బాప్తిసం పొందిన వారు అందరము కూడా
ప్రభువుని అంగీకరించిన వారము ఎలా ఉండాలంటే ప్రభువు పిల్లలతో సహవాసము చేయాలి, ప్రభువుతో సహవాసం చేసేవారిగా ఉండాలి. బాప్తిసం తీసుకున్నాను, ఒక ఆదివారం వస్తే చాలులే అనుకుంటే మరి అది వ్యర్థమని బాప్తిస్తమని ఈ వాక్యంలో ప్రభువుని అంగీకరించిన వారు, మారు మనసు పొందిన ప్రతి బిడ్డ, ప్రతి ఒక్క ఆత్మ కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొందినట్టుగా వాక్యాలు చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 19వ వచనాన్ని మరలా ఒకసారి వెనకెళ్ళినట్లయితే, పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడైన ఆయన గురించి ప్రకటించుచూ వచ్చిన. బాప్తిసం తీసుకున్న తర్వాత సౌలుగా పాత జీవితాన్ని జీవించిన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అంధకారమైన మనస్సు, చీకటి, అహంకారముతో కూడిన హృదయం, మనస్సు, హృదయము ఎలా ఉన్నదంటే అంధకారం. ఏం చేస్తున్నారో ఆయనకే తెలియలే. ఇప్పుడు ప్రభువుని అంగీకరించిన తర్వాత ప్రభువుని ఇప్పుడు ప్రకటిస్తున్నాడు. గతంలో ప్రభువును ప్రకటించిన వారిని చంపివేశాడు, నాలుకలు కోసాడు, స్తుతించడానికి వీల్లేదు. ఆయనకిచ్చిన అధికారం అలాంటిది. అప్పుడు ఆ అధికారంతో కనపడల, కన్ను మిన్ను కానల. ఇప్పుడు ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నాడు. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుడు కుమారుడు. బాప్తిసం తీసుకున్న వారు అందరూ కూడా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటాడు మార్క్స్ వార్త 16వ అధ్యాయం. నమ్మిన వానికి శిక్ష లేదు, నమ్మని వారికి శిక్ష. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. నమ్మాడు, విశ్వసించాడు, క్రీస్తే ప్రభు, దేవుని కుమారుడు. ఇక మీద బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా అధికారం, నా మీద అధికారము నాకు లేదు, ఒప్పుకోలు ఒకటి చేసుకొని బాప్తిసం తీసుకుంటాం. ఈ ఒప్పుకోలు చాలామంది ఒప్పుకోలు చేసుకొని బాప్తిసం. మరి ఇక్కడ చూసినట్టయితే ఆయన ఏం చేస్తున్నాడంట, సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుతూ వచ్చెను. వినిన వారందరి భ్రాంతి నొంది యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడితడే కాడా. అవును, ఇతడే సౌలు, కానీ పౌలుగా పేరు మార్చుకొని క్రీస్తు ప్రభులో బాప్తిసం తీసుకున్నావు. తరువాత ఎలా ఉండాలో 1వ తెస్సలోనికి రాసిన పత్రిక, ప్రభుని అంగీకరించిన వారు ఎలా ఉండాలి, బాప్తిసం తీసుకున్న బిడ్డలం అందరము కూడా 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5:14లో ఈ విధంగా పౌలు గారు తెస్సలోనికి సంఘానికి ఉత్తరం రాస్తూ, సహోదరులారా, మేము మీకు బోధింతుని ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చేడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతమునియుడి, అందరి ఎడగా దీర్ఘశాంతము గలవాడై ఉండి, ఎవడనూ కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూసుకునడి. మీరు ఒకని ఎడల ఒకడను మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునిడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఈ వాక్యాలు బాప్తిసం తీసుకున్న వారికి, తీసుకునే వారికి కూడా, ప్రతి ఒక్క విశ్వాసి కూడా చెందాలి, అందాలి, నేర్చుకోవాలి, నడవాలి. ఇటు యొక్క పౌలు గారు చెప్పిన మాటల యొక్క విధేయులువై బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ బాప్తిసం తీసుకున్న ఆదివారం మాత్రమే వస్తారు. మరలా జనవరి 1 ఆదివారం, ఏదో ఒక ఆదివారము, మరి ఈస్టర్, గుడ్ ఫ్రైడే కాదు. కానీ ప్రతి ఆదివారమును ఎలా ఉండాలంటే, హెబ్రీల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము మానుకుంటున్నారంట. బాప్తిసం తీసుకున్న తర్వాత వివాహం కోసమే బాప్తిసం తీసుకుంటారు కొంతమంది. నేను ఎగ్జామ్లో పాస్ అయిన బాప్తిసం తీసుకుంటారని, కానీ నిజముగా తీసుకునేవారు బాప్తిసం తీసుకున్నారు ఎలా ఉండాలో, బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుని మందిరానికి వెళ్తున్నామా లేదా అని ఒక్కసారి కొందరు మానుకునుచున్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24లో కొందరు మానుకునుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినమును సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలి. బాప్తిసం తీసుకున్నవారు
దేవుని మందిరానికి ప్రతి ఆదివారమున ప్రభురాత్రి భోజన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందవలసినదే. కొందరు మానుకుంటున్నారు. మానుకోవటం అనేది కరెక్ట్ కాదు. దేవుని అంగీకరించిన మనమందరము కూడా ఎలా ఉండాలో వాక్యము ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఒప్పుకోలు. ఇక మీదట నా మీద అధికారము నాది కాదు, నా కొరకు ప్రాణము పెట్టి నా కొరకు తిరిగి లేచి నా కొరకు రక్తాన్ని చిందించిన క్రీస్తు ప్రభు యొక్క శరీరంలోనూ క్రీస్తు ప్రభు యొక్క రక్తంలోనూ నేను పాలు పంపులు పొందాలి ప్రతి ఆదివారం అని ప్రతి ఒక్కరు గమనించే వారుగా ఉండాలి. మనమందరం కూడా నా కొరకు ప్రాణం పెట్టిన వారి యొక్క ఆయనకే అధికారం కానీ నా మీద నాకు లేదు. అధికారం సమస్తం ఆయనకి అప్పచెప్పాం. బాప్తిసం తీసుకో ఆ నీటిలోనికి సమాధి చేయబడి నీటిలోనికి ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మనం కడగబడి అప్పుడే మన పాపాలన్నీ సౌలు గారు పొరలు కూడా అప్పుడే రాలి. ఆ నీటిలో మునిగాకే పొరలన్నీ రాలి. అంధకారమైన పొరలు, కఠినమైన హృదయము, మంచి మనసు లేని ఆ మనసు అన్నీ కూడా ఆ రక్తంలోనే ఆ నీటిలోనే మునిగిన తర్వాత సమస్తం పోయింది. తిరిగి లేచిన తర్వాత క్రీస్తు ప్రభు వారు కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. మనందరికి కూడా అట్టి యొక్క కుమారు యొక్క క్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో మనమందరం కూడా వచ్చి బాప్తిసం తీసుకుంటూ ఉన్నాం. అట్టి యొక్క బాప్తిసమే కానీ అనేకులు చిలకరింపు బాప్తిసమనో మరి వేరు బాప్తిసాలు ఇస్తున్నారు. కానీ అలాంటిది కాదని 2వ పేతురు పత్రిక అపోస్తలుడైన పౌలు గారు పేతురుకి 2వ పేతురు పత్రిక రాస్తూ మీరు ఎలా ఉండాలి బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ఇలాంటి అడుగులు వేసేవారుగా మనము ఉండాలి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన ఇచ్చే కృప, ఆయన ఇచ్చే జ్ఞానము నందు అభివృద్ధి పొందుడి. ఆయన ఇప్పుడును యుగాంతం వరకు మహిమ కలుగునగాక ఆమెన్ అంటాడు. మరి ఇలాగా అభివృద్ధి పొందేవారుగా వేటి యందు అభివృద్ధి పొందాలంటే బాప్తిసం తీసుకున్న మనమందరము ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృప, బాప్తిసం తీసుకునేట్టుగా ఇటు ఒక కృప జ్ఞానం దేవుడిస్తాడు. అభివృద్ధి పొందేవారిగా ఉండాలి. వాటి యందు విధేయులై మనమందరము కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. మరి ఇదే పౌలు గారు కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మరలా వెనక్కి వెళ్ళినట్లయితే 23 నుంచి చూస్తే పౌలు గారికి ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి 23, 24, 29 వచనాల్లో చూసినట్టయితే శ్రమలు వస్తాయి బాప్తిసం తీసుకున్న వారికి. ఆ శ్రమలు వచ్చినా సహించి బలంగా నిలబడ్డాడు, విశ్వాసముతో పోరాడారు. మరి ఆయన తార్షు మళ్ళీ తన సొంత ఊరికి వెళ్ళి తన మీద సౌలుగా ఉన్నప్పుడు ఎట్ట చెడ్డ పేరుందో పౌలుగా మారిన తర్వాత క్రీస్తు ప్రభువులో అతసాక్షిగా ఎలా నిలబడ్డాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో ఇక్కడ చూసినట్టయితే 23వ అధ్యాయంలో మనందరూ కూడా అలాగ వస్తే ప్రియ సహోదరులారా ఎదుర్కొని విశ్వాసంతో ధైర్యంతో పౌలు గారు ఎలా నిలబడ్డాడో అలాంటి అడుగుల్లో మనం కూడా నడుద్దాం. 23వ వచనంలో అనేక దినములు గతించిన పిమ్మట యూదుల్ని అతని ఆలోచించగా 23వ వచనంలో ఏం చేశారు? యూదులు ఈ నెట్టాగా చంపాలి అనే ఆలోచన ఒకటి వచ్చిందంట. 23వ వచనం ఎందుకు? ప్రభు పని చేశాడు, ప్రభు పని చేస్తున్నాడు. ఇప్పుడు అప్పుడా చెయ్యొద్దని చెప్పేసి అందరిని చంపి ఇప్పుడు వీడు చూడు పౌలుగా మారి అంటే ఆలోచింపగా అతని చంపవలని రాత్రింబగులు ద్వారముల వద్ద కాచుకొని చుండిరి. కాపలా కాశాడు ఈ నెట్టని లేపాలని. పౌలు గారిని చూడండి ఎన్ని శ్రమలు వచ్చినాయో. ఎందుకు? క్రీస్తు ప్రభువుని ప్రకటిస్తున్నాడు, ఈయనే నిజమైన దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నాడు. అంగీకరించిన మనము బాప్తిసం తీసుకున్నవారము, తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నవారు కూడా ఎన్ని కూడా తెలుసుకొని బాప్తిసం తీసుకోవాలి తప్ప ఏ విధంగా బాప్తిసం తీసుకోండి ఎట్టబడితే అట్ట తీసుకోవటం కాదు. వివాహాల కోసం కాదండి బాప్తిసం.
క్రీస్తు ప్రభువు అంగీకరించి మనం పాప క్షమాపణ నిమిత్తం నా కొరకు తిరిగి మరణించి తిరిగి లేచాడు మూడో దినమునని తెలుసుకొని రక్షకుడిగా అంగీకరించినప్పుడే బాప్తిస్వం తీసుకోవాలి. మరి ఇటు యొక్క మరి ఇంకా 29వ వచనంలో కూడా 23, 24 చదువుకున్నామండి. 29వ వచనంలో కూడా అపోస్తలుల కార్యము 9:29లో అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవుచు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరి కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతన్ని కైసరకు తోడుకొని వచ్చి తార్షునకు పంపిరి. తార్షు తన సొంత ఊరు, సొంత దేశము. మళ్ళీ తార్షునకు మరి అప్పుడు చేసిన సౌలు యొక్క పాపములకు విధేయుడై మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకున్న తర్వాత క్రీస్తు ప్రభువును ప్రకటించిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాడండి? సొంత ఊరికెళ్ళి ఆయన హతసాక్షిగా ఇదిగో నేను క్రీస్తు ప్రభు నిమిత్తము చనిపోవడానికి కూడా సిద్ధమే, ఇక మీదట నేను కాదు నా దేవుడు క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు నేను అంగీకరించాను అని అందరికి కూడా కుటుంబాన్ని కూడా రక్షించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా మొట్టమొదటిగా మన కుటుంబాన్ని కూడా మనము రక్షించుకుంటున్నామా లేదా? ఇంకా అనేకులు బాప్తిస్వం తీసుకొని వారు ఉంటే బాప్తిస్వం తీసుకొని పాప క్షమాపణ నిమిత్తము హృదయ కాఠిన్యము, అంధకారమైన హృదయము, వివేకము, మనస్సు కలిగిన వారుగా ఉంటే పాప క్షమాపణ నిమిత్తం ఆయనలో బాప్తిస్వం తీసుకొని మనమందరం కూడా ప్రతి ఆదివారమును బాప్తిస్వం తీసుకోవటం గొప్ప కాదు, కానీ మరి ప్రభువు రక్తంలోనూ ఆయన యొక్క శరీరమును మనము తిని పునరుద్ధాన దిన కార్యక్రమాల్లో పాలుపోన బద్దులమై ఉన్నామని బాప్తిస్వం తీసుకున్న వారికి మనము ధైర్యము, నిబ్బరము పౌలు గారి ద్వారానే మనము ఇలాంటి వాక్యాలు ఆధారంగా వాక్యాలు నేర్చుకుని ఉన్నాం. ఇటు యొక్క వాక్యమును విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.